1996లో కర్ణాటకను రేపుల రెడ్డి గజగజ వణికించేశాడు. పోలీసుల నిఘా వైఫల్యం, అతనికి శిక్ష పడేలా చేయాలన్న తపన లేకపోవడంతో వరుసగా పోలీసుల నుంచి తప్పించుకోవటం, బయటకు వచ్చి రేపులు చేయటం అతడికి ఇదే పని. ఇతన్ని చాలా మంది చాలాసార్లు సాహసించి పట్టుకుని పోలీసులకు పట్టించారు. కానీ మళ్లీ నామమాత్రంగా కేసు పెట్టి వదిలేసేవారు. అబద్ధాలు చెబితే నమ్మేసేవారు. వరుస పెట్టి రేపులు, హత్యలు, దొంగతనాలు చేస్తూ నిత్యం మీడియాలో నానుతూ ఉండేవాడు ఉమేష్ రెడ్డి. దీంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు గాని పోలీసులు తేరుకోలేదు. దాదాపు 6 ఏళ్ల పాటు 18 మందిని రేప్ చేసి చంపాడు దుర్మార్గుడు. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ నీచుడికి మరో పిచ్చలవాటు కూడా ఉంది. అసలు ఆ అలవాటేంటి, ఎలా నేరాలు చేసేవాడు అనేది ఈ సస్పెన్స్ క్రైమ్ స్టోరీలో చూద్దాం. ఉమేష్ రెడ్డి కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని బసప్ప మల్లెగ గ్రామంలో 1969లో పుట్టాడు. ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ సమయంలోనే సిఆర్పిఎఫ్కు ఎంపికయ్యాడు. మంచి జీవితం, ట్రైనింగ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయుధాలు వాడడంలో కూడా మంచి స్కిల్ సంపాదించి ఆర్మీ అధికారుల దృష్టిలో పడ్డాడు. దీంతో ఒక కమాండెంట్ ప్రత్యేకంగా తన ఇంటి దగ్గరే భద్రత కోసం ఉమేష్ రెడ్డిని నియమించుకున్నాడు. మొదట్లో బాగానే పనిచేశాడు. కానీ అతనికి కామపిచ్చి. ఇక రెండవది ఏంటంటే ఆడవారు ధరించిన బట్టలు వేసుకోవాలి. ముఖ్యంగా ఇన్నర్ వేర్లు, బ్రాలు, ప్యాంటీలు. వినటానికి చాలా అసహ్యంగా ఉన్నా, చెప్పడానికి నాకు సిగ్గేస్తున్నా ఇది మాత్రం నిజం. వాటిని వేసుకోవాలని తపన పడేవాడు, రగిలిపోయేవాడు. ఈ క్రమంలోనే కమాండర్ కూతురి మీద కన్నుపడింది. ఆమె వయసు 21 ఏళ్లు, అప్సరసలా ఉంటుంది. అసలు భూమి మీద ఎంత అందగత్తెలు కూడా ఉంటారా అని ఉమేష్ రెడ్డి భావించాడు. ఇంకేముంది, ఎవరూ లేని సమయం చూసుకొని ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు కావాలని వెళ్లి అత్యాచారం చేయబోయాడు. అయితే ఆమె మార్షల్ ఆర్ట్స్లో ఛాంపియన్. 4 కిక్కులతో ఉమేష్ రెడ్డిని తన్ని పడుకోబెట్టింది. ఆ తర్వాత తన తండ్రికి ఫోన్ చేసేలోపే తుపాకీ అక్కడే వదిలేసి చిత్రదుర్గకు పారిపోయి వచ్చేశాడు. అయితే సదరు కమాండెంట్ అతన్ని సిఆర్పిఎఫ్ నుంచి సస్పెండ్ చేయించాడు. కానీ కేసు మాత్రం పెట్టలేదు. అదే వాళ్లు చేసిన తప్పు. ఆ రోజు కానీ కేసు పెట్టి ఉంటే శిక్ష పడేది. కానీ అలా జరగలేదు. ఇక చిత్రదుర్గకు వచ్చి ఖాళీగా కొన్ని రోజులు ఉన్నాడు. ఇంతకుముందు సిఆర్పిఎఫ్ లో ట్రైనింగ్ తీసుకున్న సమయం బాగా కలిసి వచ్చింది. ఆ శిక్షణతో ఏకంగా డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ లో ఉద్యోగం పొందగలిగాడు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకపోవడంతో ఆ ఉద్యోగం నిలబడగలిగింది. మధ్యప్రదేశ్లో ట్రైనింగ్ తీసుకుని కర్ణాటకకు తిరిగి వచ్చాడు. డిఏఆర్లో జాయిన్ అయినా జీతం మాత్రం తీసుకునేవాడు, కానీ డ్యూటీకి వెళ్లేవాడు కాదు. ఎందుకంటే అతడికి కామ పిచ్చి ఎక్కువ. దీంతో మహిళలను కసితీరా అనుభవించాలనే వేటలో పడ్డాడు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కూడా బాగానే ఉంది. దీంతో మొదట ఆడవారిని అనుభవించాలి, అది కూడా వేరువేరు మహిళలతో ఎంజాయ్ చేయాలి. వారు వేసుకున్న ఇన్నర్ వేర్లను వేసుకోవాలనే తపన పడేవాడు. అతనికి కొత్తవి కొనుక్కుంటే సంతోషంగా ఉండేది కాదు. ఆడవారి ప్రైవేట్ భాగాలను తాకినవి ధరిస్తేనే ఉమేష్ కు అదో తృప్తి. అందుకోసం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఏ ఇల్లు ఖాళీగా ఉందో వెతుక్కుంటాడు. మంచినీళ్లు కావాలనో లేదంటే అడ్రస్ పేపర్ పట్టుకునో డోర్ కొడతాడు. అలా లోపలికి వెళ్లి కత్తి చూపించి బెదిరించి రేప్ చేసి చంపుతాడు. వారు ధరించిన బట్టలు ఎత్తుకుని వచ్చేస్తాడు. ఇదే ఉమేష్ రెడ్డి కిరాతకపు నేర దిన చరిత్ర. ఇక ఉమేష్ రెడ్డి మొదటి రేప్ కేసు చిత్రదుర్గలోని ఒక కాలనీలో జరిగింది. ఒకరోజు మధ్యాహ్నం 1 గంటకు వీధిలో తిరుగుతున్నాడు. ఒక ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ముందు గేటు వేసినా లోపల డోర్ తీసే ఉంది. దీంతో దాహం వేస్తుందని గేటు తీసుకుని డోర్ దగ్గరకు వెళ్లాడు. ఒక మహిళ ఎవరు కావాలని అడిగింది. దాహం వేస్తుంది, కాసిన్ని మంచినీళ్లు ఇస్తారా అని అడిగాడు. ఆమె కిచెన్ లోకి వెళ్లగానే ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన ఉమేష్ డోర్ వేసేశాడు. ఆమె రాగానే కత్తి తీసి బట్టలు తీమని బెదిరించాడు. లేదంటే చంపేస్తానన్నాడు. భయపడిన ఆ మహిళ చెప్పినట్టే చేసింది. ఆ తర్వాత ఆమె చేతులను కట్టేసి రేప్ చేసి ఆమె వేసుకుని విడిచేసిన బట్టలన్నీ కూడా తీసుకుని వచ్చేశాడు. కానీ ఆమెను హత్య చేయలేదు. అయితే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తెలిస్తే తన సంసార జీవితం పాడవుతుందని భయపడింది. కానీ ఈ విషయం ఉమేష్ అరెస్ట్ అయిన తర్వాత చెబితే గాని ప్రపంచానికి తెలియలేదు. అయితే ఆ డేట్ కానీ, ఆ ఇల్లు కానీ, ఆ మహిళ పేరు కానీ తెలియదనేశాడు. ఇక ఉమేష్ రెడ్డి రెండవసారి 1996 నవంబర్లో ఒక వీధిలో 10వ తరగతి చదువుకుంటున్న ఒక విద్యార్థినిని బలవంతంగా ఎత్తుకెళ్లి పక్కనే ఉన్న పాడుపడ్డ భవనంలో రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ విద్యార్థిని చేతికి బలమైన రాయి దొరకడంతో తల మీద గట్టిగా బాధింది. దీంతో తల తిరిగి కింద పడ్డాడు. ఆ తర్వాత తేరుకుని పారిపోయాడు. ఆ పాప తండ్రికి చెప్పడంతో నలుగురిని తీసుకుని ఘటనా స్థలానికి వచ్చేసరికే ఉమేష్ రెడ్డి పారిపోయాడు. అది జరిగిన నెలకే డిసెంబర్ 6, 1996న చిత్రదుర్గలోని ఒక కాలనీలో రూపా అనే స్కూల్ విద్యార్థిని ట్యూషన్ నుంచి తిరిగి వస్తూ ఉండగా అటకాయించి ఎత్తుకెళ్లి రేప్ చేసి దారుణంగా బండరాయితో మోది చంపాడు. ఇదే మొదటి హత్య, రెండవ రేప్. పోలీసులు రంగంలోకి దిగి వేట సాగించారు. కానీ దొరకలేదు. ఇక ఈలోపు మొదటిసారి రేప్ నుంచి తప్పించుకున్న విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చిత్రదుర్గలో రేపులు చేసే సైకో తిరుగుతున్నాడని ప్రచారం మీడియాలో సాగింది. కానీ దొంగ దొరకటం లేదు. ఒకవైపు పోలీస్ డ్రెస్ వేసుకుని డ్యూటీ చేసుకుంటూనే ఈ రేపులు చేస్తున్నాడు.
అయితే అతని భాగవతం కొద్ది రోజులకే బయటపడింది. జనవరి 26న రిపబ్లిక్ డే పెరేడ్కి మొదట రేప్ నుంచి తప్పించుకున్న ఒక అమ్మాయి వెళ్ళింది. అక్కడ పోలీసు దుస్తుల్లో నిలుచొని పెరేడ్లో సెల్యూట్ చేస్తూ తిరుగుతున్న ఉమేష్ను ఆ అమ్మాయి గుర్తుపట్టింది. వెంటనే అక్కడే ఉన్న తన తండ్రికి చెప్పింది. అతను డైరెక్ట్గా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తన కూతురిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన వ్యక్తి 3వ లైన్లో 6వ వ్యక్తి అని ఆ విద్యార్థిని తండ్రి చెప్పాడు. దీంతో డీఎస్పీని పిలిచి పెరేడ్ పూర్తి కాగానే అతన్ని అరెస్టు చేసి విచారించమని ఆదేశించారు. ఈలోపు ఫిర్యాదు రాసివ్వమని ఆ చిన్నారి తండ్రికి సలహా ఇచ్చారు ఎస్పీ. దీంతో ఉమేష్ రెడ్డి మొదటిసారి పోలీసు విచారణ ఎదుర్కొన్నాడు. ఇక రెండవ రేప్ కేసు గురించి కూడా అతనిపై నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇక అరెస్టు జరిగిన వారానికే అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు అధికారులు. బళ్ళారికి జైలుకు పంపాలని కోర్టు ఆదేశించింది. అయితే పోలీసులతో స్నేహం చేసి నమ్మించి ఏకంగా కోర్టులో నుంచే తప్పించుకున్నాడు ఉమేష్ రెడ్డి. అతని కారణంగా జైలు అధికారులు వెంట వచ్చిన ఎస్కాట్ పోలీసుల ఉద్యోగాలు పోయాయి. తప్పించుకున్న కొద్ది రోజులకే అంటే మార్చి 7, 1997న బెంగళూరులో ఒక వీధిలో కాపు కాసి ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇంట్లో ఎవరు లేరని గ్రహించాడు. ఉదయం 8 గంటలకు 2 పిల్లలు స్కూల్కి వెళ్లారు. ఆమె భర్త 9:30కు ఆఫీస్కు కార్లో వెళ్లిపోయాడు. పని మనిషి 10 గంటలకు వెళ్లిపోయింది. దీంతో మహిళ ఒంటరిగా ఉంటుందని గ్రహించి ఏకంగా సార్ ఉన్నాడా మేడం అంటూ లోపలికి వెళ్లాడు. సార్ నాకు బాగా తెలుసు, కాసన్ని మంచినీళ్ళు ఇస్తారా అంటూ అడిగాడు. ఆమె నేనివ్వను, ముందు బయటికి వెళ్లమని సీరియస్ గా చెప్పింది. వెంటనే కత్తి తీసి బెదిరించాడు ఉమేష్. ఆ తర్వాత ఆమెను బెడ్రూమ్లోకి తీసుకెళ్లి బలవంతంగా బట్టలు విప్పించి రేప్ చేసి దారుణంగా గొంతు కోసి చంపేశాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలు డబ్బుతో సహా పారిపోయాడు. ఇక వెళ్లేటప్పుడు అతనికి అలవాటుగా ఉన్న బట్టలు కూడా తీసుకెళ్లిపోయాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ భార్య హత్య రేప్ను చూడగానే చిత్రదుర్గ పోలీసులు అది ఉమేష్ రెడ్డి చేసే ఉంటాడని సమాచారం ఇచ్చేశారు. కానీ ఆ తర్వాత అహ్మదాబాద్ పారిపోయాడు. అక్కడ ఒక విద్యార్థిని రేప్ చేసి చంపి బళ్ళారి వెళ్లిపోయాడు. ఇక అక్కడ కూడా ఊరికి విసిరేసినట్లుగా ఉండే ఒక ఇంట్లోకి చొరబడి మహిళను రేప్ చేసి చంపి డబ్బులను ఎత్తుకెళ్లాడు. ఆమె ధరించిన బట్టలను కూడా బ్యాగ్లో వేసుకుని పారిపోయాడు ఉమేష్. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఉమేష్ కోసం గాలింపు చేపట్టారు కర్ణాటక పోలీసులు. కానీ రూపం మారుస్తూ వేషం మారుస్తూ ఎక్కడా దొరికేవాడు కాదు. అయితే బెంగళూరులోని పీనియా ప్రాంతంలో ఒక షాప్లోకి చొరబడి ఆడవాళ్లు ధరించే బట్టలన్నీ కూడా ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ దొంగిలిస్తూ ఉండగా షాప్లో పనిచేసేవారు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. ఇక రెండవసారి పోలీసులకు దొరికిన తన పేరు రమేష్ అని చెప్పాడు. కానీ పోలీసులు 4 తన్నికాని వదిలిపెట్టలేదు. ఏవైనా కేసుల గురించి చెబుతాడేమోననేది వారి ఉద్దేశం. అయితే అందుకోసం పోలీస్ స్టేషన్లో బట్టలు విప్పించగా ఛాతిపై బ్రా, లోపల ఆడవారు వేసుకునే డ్రాయర్లను చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఇదేంట్రా బాబు అని అడిగితే నాకు ఆడవారిలా తయారవడం అంటే ఇష్టమని చెప్పాడు. ఇక తనపై కేసులేవి లేవని కూడా చెప్పాడు. తాను ఒక కంపెనీలో పనిచేస్తున్నట్టు ఒక ఐడి కార్డు కూడా చూపించాడు. ఇక దానిపై కూడా రమేష్ అని ఉంది. వాస్తవానికి దానిపై ఫోటో కూడా అతనిది కాదు. కానీ పోలీసులు మసకగా ఉన్న ఆ ఫోటోను చూసి గుడ్డిగా నమ్మారు. కానీ నువ్వు ఎక్కడ ఉంటావని అతని రూమ్కి వెళ్లి చూడగా ఇంట్లోని ఒక గోనె సంచి నిండా ఆడవారు ధరించే బట్టలే ఉన్నాయి. ఇక అతను చెప్పింది నిజమేనేమోనని వదిలేశారు. అయితే అతను తప్పించుకున్న మరుసటి రోజే ఒక కానిస్టేబుల్ అతడు రేపిస్ట్ కిల్లర్ ఉమేష్ రెడ్డి అయి ఉంటాడని అనుమానించాడు. ఎందుకంటే అతను చిత్రదుర్గ జిల్లాకు చెందిన వ్యక్తి. తాను పేపర్లో చదివానని, అతను ఆడవారి లోదుస్తులను ధరిస్తాడని చెప్పాడు. ఇంకేముంది, పోలీసులు టీంని తీసుకుని అతని గదికి వెళ్లినా తప్పించుకొని పారిపోయాడు. దీంతో ఉన్నతాధికారుల నుంచి పోలీసులు చివాట్లు తినాల్సి వచ్చింది. ఇక ఉమేష్ రెడ్డి చేసిన ఘోరమైన నేరం జయశ్రీ అనే భర్తలేని 37 ఏళ్ల మహిళ హత్య. 1998 ఫిబ్రవరి 28న భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ ఇంట్లోకి ఉదయం 11 గంటలకు చొరబడ్డాడు ఉమేష్. ఆమెను కత్తితో బెదిరించి కిటికీకి చేతులను కట్టేసి పలుమార్లు రేప్ చేశాడు. ఆ తర్వాత ఆమె పెనుగులాడడంతో ఆమె ముక్కు కూడా మూసేశాడు. అప్పటికే ఆమె నోట్లో గుడ్డలు కుక్కాడు. దీంతో ఆమె చనిపోయింది. అయినా ఆమె కొడుకు స్కూల్ నుంచి 4 గంటలకు వచ్చే వరకు శవం పైన కూడా అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నాడు ఈ నీచుడు. 5వ తరగతి చదువుతున్న ఆమె కొడుకు డోర్ కొట్టాడు. తలుపు తీయగానే మీ అమ్మకు దెయ్యం పట్టింది, నేను వెళ్లి డాక్టర్ని తీసుకొస్తానని బ్యాగులో బట్టలు, డబ్బులు, నగలు సర్దుకొని పారిపోయాడు ఉమేష్. ఆ చిన్నారి తన తల్లి పిలిస్తే పలకడం లేదని పక్కింటి వారికి ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. వాళ్లు వచ్చి చూడగానే నగ్నంగా కిటికీకి వేలాడుతూ కనిపించింది జయశ్రీ. ఈ కేసు కర్ణాటకలో సంచలనంగా మారింది. రేపుల రెడ్డి మళ్లీ రెచ్చిపోయాడని మీడియాలో కథనాలు రాసింది. ఒక రేపిస్టును పట్టుకోలేకపోతున్నారని మీడియా విమర్శనాత్మక కథనాలు రాసింది. ప్రభుత్వం సీరియస్ కావడంతో ఈ రేపుల రెడ్డి కోసం మళ్లీ టీమ్స్ ను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇది జరిగిన వారానికి బెంగళూరులోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక మహిళ ఒంటరిగా ఉంటుందని గ్రహించాడు. అయితే ఆమె ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు మెట్లెక్కి ఏకంగా ఇంట్లోకి దూరుతుంటే కేకలు పెట్టి పక్క గదిలోకి వెళ్లి డోర్ వేసుకుని కింద ఉన్న వారికి ఫోన్ చేసింది. కానీ భయంతో మొదటి అంతస్తు నుంచి దూకేశాడు ఉమేష్ రెడ్డి. కాలు బెనకడంతో పరిగెత్తలేకపోయాడు.
స్థానికులు వెంటాడి పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. ఎంత కష్టపడి పోలీసులకు రేపిస్ట్ను అప్పజెపితే మరోసారి కోర్టుకు వెళుతూ పోలీసులకు మస్కా కొట్టి హిరేర్కూర్ దగ్గర తప్పించుకున్నాడు. కానీ మరుసటి రోజు చిక్బల్లాపూర్ ఎస్ఐ డ్యూటీకి వెళ్తుండగా గుర్తించి పట్టుకొని అరెస్టు చేసి మళ్లీ బెంగళూరు పోలీసులకు అప్పజెప్పాడు. ఇక బళ్ళారి బెంగళూరులో కేసుల విచారణ కోసం పోలీసులు తిప్పుతుండేవారు. బళ్ళారి జైల్లో ఉంటున్న ఉమేష్ తనను తీసుకెళ్లే పోలీసులకు బిర్యానీలు తినిపించేవాడు, సిగరెట్లు, మందు తాపించేవాడు. దీంతో ఉమేష్ కు వారికి మంచి స్నేహం ఏర్పడింది. కానీ ఏ రోజు కూడా తన బేడీలు తీయమని వారిని కోరలేదు. అలా 2 నెలల తర్వాత మంచి స్నేహం ఏర్పడిన తర్వాత కేఎస్ఆర్టీసీ బస్సులో బళ్ళారి నుంచి బెంగళూరుకు కోర్టుకు తీసుకెళ్తున్నారు పోలీసులు. అతను కరుడుగట్టిన నేరస్తుడు, రేపిస్ట్ అని తెలిసి కూడా మరోసారి అశ్రద్ధ వహించారు పోలీసులు. అతను పలుమార్లు తప్పించుకున్నాడని తెలిసినా కూడా 2 కానిస్టేబుళ్లను ఇచ్చి పంపారు. అతను దాదాపు 2 నెలల పాటు వారికి బాగా ఖర్చు పెట్టి నమ్మించాడు. బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఒక చోట 2 వ్యక్తులు మూత్రం పోయడానికి బస్సును ఆపించారు. ఆ సమయంలోనే తనకు యూరిన్ వస్తుందని ఉమేష్ చెప్పాడు. కానిస్టేబుల్స్ కూడా వెళ్లమని చెప్పారు. కానీ బేడీలతో వెళ్తే బాగోదు, మూత్రం పోయడానికి కూడా తీయరా అంటూ జోక్ చేశాడు ఉమేష్ రెడ్డి. మొదటిసారి అడిగాడు కదా అని నమ్మి తీశారు. వాళ్ళిద్దరూ హాయిగా బస్సులో కూర్చున్నారు. ఇంతలో మూత్రం కోసం దిగి జొన్న చేనులోకి వెళ్లి పరిగెత్తాడు. మూత్రం కోసం దిగిన వ్యక్తి మీతో వచ్చినతను పారిపోతున్నాడని చెప్పడంతో కిందికి దిగారు కానిస్టేబుళ్లు. చుట్టూ చేనులే ఉన్నాయి. కానిస్టేబుల్ ఎంత వెతికినా దొరకలేదు. ఇంకేముంది, 2 బిర్యానీల కోసం ఆశపడి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పరువు కూడా పోయింది. ఈసారి మీడియా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఏకిపారేసింది. వరుసగా తప్పించుకుంటున్న పదే నిర్లక్ష్యం అంటూ సీరియస్ కావడంతో ఉన్నతాధికారులు మరోసారి పరుగులు పెట్టారు. ఎంతమంది తిరిగినా ఎక్కడా దొరకలేదు. దీంతో ఉమేష్ ను పట్టించిన వారికి భారీ బహుమానం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అతని ఫోటోలను రాష్ట్రం మొత్తం ప్రచురించారు. మే 17, 2002న యశ్వంత్పూర్లోని బార్బర్ షాప్కు హెయిర్ కటింగ్ కోసం లోనికి వెళ్తుండగా ఒక ఆటో డ్రైవర్ ఉమేష్ ను గుర్తించాడు. అతను వెంటనే తన ఆటోలోనే కూర్చొని తన సోదరుడికి ఫోన్ చేశాడు. తన దగ్గర ఎస్ఐ నంబర్ లేదు. పోలీసులు వెతుకుతున్న ఉమేష్ ను నేను చూశానని, ఒక చోట హెయిర్ కట్ చేయించుకుంటున్నాడని చెప్పాడు. ఆ ఆటో డ్రైవర్ సోదరుడు స్థానిక ఎస్ఐకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వాళ్ళు తమ టీంతో వచ్చేసరికి హెయిర్ కట్ షేవింగ్ కూడా అయిపోయింది. ఇక ఎస్ఐ నుంచి అప్పుడే ఆటో డ్రైవర్ సెల్కి డైరెక్ట్ గా కాల్ వచ్చేసింది. తాను ఆటోలో వెంబడిస్తున్నాను, యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాడు, మీరు ఆలస్యం చేస్తే దొరకడని చెప్పారు. తాము పక్కనే ఉన్నామని వెహికల్లో వచ్చేశారు పోలీసులు. అయితే పోలీసులు మఫ్తీలో వచ్చారు. అందుకే వారికి కాస్త ఆలస్యమైంది. చుట్టూ పరిగెత్తి 4 వైపులా వలయంలా చుట్టి ఉమేష్ ను పట్టుకున్నారు. అంతే, ఇక ఉమేష్ పారిపోకుండా కాళ్లకు పెద్ద గొలుసులు వేసేశారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ తర్వాత కోర్టుకు కూడా అంతే. ఇక కష్టపడి ఒక పెద్ద నేరస్తుడిని పట్టించిన ఆటో డ్రైవర్ కు 20,000 పారితోషికం, ప్రశంసా పత్రం అందించారు. రేపల రెడ్డిగా పేరు తెచ్చుకున్న ఉమేష్ రెడ్డి నేరాల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. 11 కేసుల్లో 9 కేసుల్లో సరైన ఆధారాలు దొరకలేదు. కానీ జయశ్రీ హత్య కేసులో సాక్ష్యాలు, అతని జుట్టు, ఫింగర్ ప్రింట్స్, డెడ్ బాడీపై అతని వీర్యం కూడా పోలీసులు సేకరించి కోర్టుకు సమర్పించారు. ఇక 2006 అక్టోబర్ 26న ఉమేష్ రెడ్డికి బెంగళూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్షతో పాటు పలు శిక్షలు విధించింది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళినా కూడా నీకు ఇదే సరైన శిక్ష అని, నీకు మనిషిగా కూడా బ్రతికే అర్హత లేదని తీర్పునిచ్చేసింది. ఆ తర్వాత 2011లో సుప్రీంకోర్టు సైతం నీలాంటి నీచుడికి ఉరే సరైనదని తీర్పునిచ్చింది. 2012లో సైతం తనకు క్షమాభిక్ష పెట్టమని కర్ణాటక ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు రేపల రెడ్డి. కానీ అతని వినతిని కూడా తిరస్కరించింది. 2013లో రాష్ట్రపతి సైతం అతనికి క్షమాభిక్షను తిరస్కరించారు. దీంతో ఈ పాటికే ఉరి తీయాలి. కానీ అతను మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లి శిక్ష తగ్గించాలని విన్నవించుకున్నాడు. అలా రేపల రెడ్డిగా పేరుగాంచిన ఉమేష్ రెడ్డి మెడకు ఉరితాడు వేలాడుతూనే ఉంది. మరి ఈ రేపల రెడ్డి కేసుపై మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.